కోళ్ళకేదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు, ఆ వచ్చిన సమస్య తగ్గటం కోసం మనం చాలా రకాల యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటాం. సో, ఇలా యాంటీబయోటిక్స్ యూజ్ చేసేటప్పుడు 0.5 ఎంఎల్ వేయవలసిన చోట 0.5 ఎంఎల్లే వేయాలి. అలా గాకుండా ఎక్కువ డోసేస్తే తొందరగా తగ్గిపోయిద్దేమో అనే ఆలోచనతో మాత్రం 1 ఎంఎల్ వరకు వేయకూడదు. మీరు గూడా ఇలాగా 0.5 ఎంఎల్ ఎయాల్సిన చోట 1 ఎంఎల్ ఏమన్నా ఏస్తన్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలా వేయటం వల్ల కోడి సఫర్ అయ్యి, డ్యామేజ్ అయ్యి చనిపోతాయి. కోడి యొక్క వైటల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోతది. సపోజ్ ఓవర్ డోస్ గాని, లేకపోతే లాంగ్ టర్మ్ గాని యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తే దాని ఎఫెక్ట్ వల్ల బాడీలో సెల్ నెక్రోసిస్ జరుగుతది. సెల్ నెక్రోసిస్ అంటే సెల్స్ చనిపోతాయి. అంటే కణాలు చచ్చిపోతాయి. బాడీలో ఉన్న ఏ ఆర్గాన్ అయినా గాని కొన్ని కణాల యొక్క అమరిక వైటల్ ఆర్గాన్స్ గావచ్చు, లేకపోతే ఎంటైర్ బాడీ ఏదైనా గాని చివరికి బోన్స్‌తో సహా ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతది. దానివల్ల ఆ ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అవుతది. దానివల్ల కోడి చనిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఓవర్ డోస్ గాని, లేకపోతే లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్స్ యూజ్ చేయటం వల్ల ఆ డ్రగ్‌ని మెటబలైజ్ చేసే టైంలో లివర్ స్ట్రెస్‌కి లోనవుతది. బాగా ఒత్తిడికి లోనయ్యి లివర్ యొక్క ఫంక్షన్స్ స్లో అయిపోతే లివర్ డ్యామేజ్ అవుతది. లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్స్ యూజ్ చేసినా, లేపోతే కొంచెం డోస్ ఎక్కువ వాడినా గాని కోడిపుంజుల్లో హార్మోన్ ఇంబాలెన్స్ ఒస్తది. హార్మోన్ ఇంబాలెన్స్ ఒచ్చినప్పుడు ఏం జరుగుతదంటే కోడిపుంజులు పెట్టను దక్కవు. అట్టట్టట తిరుగుతా ఉంటాయి పెట్టల చుట్టూ. అలా కాలేసి దిగిపోతాయి. దాన్ని సరిగ్గా క్రాస్ చెయ్యవు. అండ్ దాంతో పాటు సెమన్ వచ్చినా గూడా తక్కువ క్వాంటిటీ వస్తది. అండ్ కొన్నిట్లో ఏంటంటే బాగా వాటర్‌గా వస్తది. థిక్‌నెస్ ఉండదు. కొన్ని పెట్టల్లో అయితే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ కారణంగా పుంజు కింద దొక్కించుకోవు. తిరుగుతా ఉంటాయి. బలంగా తింటాయి. బలంగా తిరుగుతాయి. అండ్ కొన్ని పెట్టలేందంటే అంతా బానే ఉంటది. పుంజొచ్చినప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి మూలలకెళ్ళి, సందుల్లోకెళ్ళి నక్కుతది. అది ఏడ కొట్టిద్దో అనే భయంతో. హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తాయి. అలాగే కోడిపిల్లల్లో అయితే హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చినప్పుడు కోడిపిల్ల గ్రోత్ అనేది సరిగ్గా రాదు. గ్రోత్ హార్మోన్ అనేది సరిగ్గా సెక్రెట్ అవ్వదు. హార్మోన్ ఇంబాలెన్స్‌కి గురైనప్పుడు కోడిపిల్లల్లో. ఈ లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్స్ హెవీ డోస్ యూజ్ చేసినప్పుడు ఏమైతదంటే, కోడి యొక్క పేగులు ఇంటెస్టైన్స్ అంటాం గదా! సో, ఇంటెస్టైన్‌కి ఆనుకొని సీకా అని ఒక ఆర్గాన్ ఉంటది. 2 పీసులుంటాయి పేగులకి ఇట్లా ఆనుకొని. సో, వాటిని సీకా 1, సీకా 2 అంటారు. ఈ సీకా లోపల సింబయోటిక్ బాక్టీరియా అని జెప్పి బాడీకి ఉపయోగపడే ఒక బాక్టీరియా ఉంటది. సో, మనం వాడే యాంటీబయోటిక్స్, మనం వాడే లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్స్ హెవీ డోస్ వల్ల ఆ బాక్టీరియా డ్యామేజ్ అయిపోతది. ఆ బాక్టీరియా అనేది కోడి యొక్క డైజెషన్‌లో ముఖ్యమైన కీ రోల్ ప్లే చేస్తది. సో, అందుకే హెవీ డోస్ యాంటీబయోటిక్‌లు, లాంగ్ టర్మ్ యాంటీబయోటిక్‌లు వాడటం కరెక్ట్ కాదు. లిమిట్‌గా వాడాలి. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలన్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.